అందరికీ నమస్కారం అండి. నా పేరు సూర్య, నాది రాజంపేట, అన్నమయ్య జిల్లా. నమస్కారం. నా పేరు పివిఆర్ కుమార్, మాది రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం, అన్నమయ్య జిల్లా. నా పేరు మనోజ్ కుమార్, రాజంపేట, అన్నమయ్య జిల్లా. నా పేరు రఘు, రాజంపేట, అన్నమయ్య జిల్లా నుంచి. 2014 మునుపు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు రాక మునుపు ఆ నియోజకవర్గ పరిస్థితులు, రోడ్లు, రవాణా అత్యంత దమనీయంగా, దారిద్ర్యంగా ఉండేది. 2014 ఎలక్షన్ జరగకముందు మోడీ గారు రాకముందు మాకు నీళ్ళ కోసం చాలా పడుతుంది. రోజువారీ అవసరాలకు మేము చాలా ఇబ్బందులు పడేటం. మోడీ గారు రాకముందు మేము మందులు కొనాలన్నా చాలా ఇబ్బంది పడేవాళ్ళము. నేనే కాదు, మా నియోజకవర్గం మొత్తం చాలా ఇబ్బంది పడేవారు. 2014 ముందు, అంతకుముందు మాకు ఇల్లు అనేది లేవు, పేదలకు ఇల్లు అనేది లేదు, అందరూ ఇబ్బంది పడేవాళ్ళం. సొంత ఇంటి కలగానే మిగిలిపోయింది. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుపేదలకు 50 నుండి 90% వరకు మందుల పైన డిస్కౌంట్ ఇవ్వడం. దీంతో అనారోగ్యంతో ఉన్న పేదలు కూడా ఆరోగ్యంతో వైపుకి ఇప్పుడు రావడం జరుగుతుంది. మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు మా నియోజకవర్గం పరిధిలో 6 జన్ ఔషధి పథకం కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీనివల్ల మాలాంటి సాధారణ ప్రజలకు చాలా సంతోషం ఉందండి. మోడీ గారు వచ్చిన తర్వాత జన్ ఔషధ పథకం వల్ల 50 నుంచి 90% వరకు మేము లబ్ధి పొందుతున్నాము. మెడిసిన్ కూడా చాలా క్వాలిటీగా మాకు ఇస్తున్నారు. దానివల్ల మేము ఏ ఇబ్బంది పడకుండా సంతోషంగా ఉన్నాను. పిల్లలకి ఏదైనా ఇబ్బంది అయినా కూడా ఒకప్పుడు మెడిసిన్ మంచిది ఇచ్చేది కూడా కాదు, వారం వరకు జ్వరం కూడా పోయేది కాదు. ఇప్పుడు మోడీ గారు పెట్టిన ఈ పథకం వల్ల మాకు బాగా మంచి జరుగుతుంది. ఇప్పుడైతే మోడీ ప్రభుత్వం ఆవాస యోజన కింద అందరికీ, మా ఊరు ప్రజలందరికీ కానీ, జిల్లా అందరికీ కానీ మాకు ఇల్లు ఇవ్వాల్సి మొదలైందో ఇప్పటి వరకు 50,000కు పైగా ఇల్లు ఇస్తున్నారు. ఆయన నియోజకవర్గం రావడం వల్లే మాకు ఏమి సాధ్యమైనవి. ప్రధానమంత్రి గారు ఆవాస్ యోజన కింద చాలా మందికి ఇల్లులు అయితే కట్టించారండి. 50,000 చిల్లర కట్టించారండి. శ్రీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో త్వరితగతిన 4 నుంచి 6 లైన్ల రోడ్డు, హైవే రోడ్డు మదనపల్లి మీదుగా తొందరగా పూర్తి చేయడం జరిగింది. అందుమూలంగా మాకు ఇంత మునుపు మేము పంటలు పండించే విషయంలోనూ, పండించిన పంటను బెంగళూరుకు తీసుకోపోవడంలోనూ ఆ రవాణా సమయం కూడా చాలా వరకు తగ్గింది. సరైన టైంలో మార్కెట్లో పండించిన పంట సరైన టైంలో చేర్చడం వల్ల మాకు తగిన రేటు, మా నాణ్యతకు తగిన రేటు మాకు వచ్చింది. ఎప్పుడైతే మోడీ గారు జల జీవన్ స్కీమ్ అందుబాటులోకి తీసుకొచ్చారో నీటి కొరత లేకుండా పోయింది. చాలా మేలు చేశారు. ప్రతి ఒక్క ఇంటికి గతంలో చూసుకున్నట్లయితే ఏ ఇంటికి కుళాయిలు ఉండేవి కాదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మోడీ గారు తెచ్చిన జల్ జీవన్ స్కీమ్ కింద 3 లక్షల పైసలకు కుళాయిలు తీసుకొని వచ్చారు. ప్రతి ఒక్క ఇంటికి ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం నీటి కుళాయిలు, ఇప్పుడు సాధారణ ప్రజలు, మాలాంటి ప్రజలు, ఏ ప్రజలకి కానీ ఇబ్బంది లేకుండా, నీటి కొరత లేకుండా ఈ స్కీమ్ ని ప్రవేశపెట్టిన మోదీ గారికి, వారి పార్టీ వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. కృతజ్ఞతలు. జై మోడీ, ఎప్పటికీ ఆయన రావాలి, మాకందరికీ కోరుకుంటాను. చాలా చాలా ధన్యవాదాలు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం.